Hello everyone, welcome to Calm Minds YouTube ఛానల్. మన ఛానల్లో సి ప్రోగ్రామింగ్ సిరీస్ని స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 18 పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఒకవేళ చూడకపోతే నేను పైన ఐబటన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూసి ఈ వీడియోకి రండి. సో దట్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం మన పార్ట్ 99 స్ట్రక్చర్స్ని స్టార్ట్ చేసేద్దాం రండి. ఓకే, ఫస్ట్ అయితే క్రోమ్ ఓపెన్ చేసి ఆన్లైన్ జీడీబీ కంపైలర్ అని సెర్చ్ చేసి ఫస్ట్ వచ్చే లింక్ని ప్రెస్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ని చూడబోతున్నాం కదా. ఫస్ట్ వాట్ ఈ స్ట్రక్చర్స్ అనేది ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఒకవేళ నేను ఒక వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా స్టోర్ చేస్తాము మనందరికి తెలుసు, చాలా ఈజీ. జస్ట్ దాని డేటా టైప్ ఇస్తాం, ఏ ఈక్వల్స్ టు, సపోజ్ నా వేరియబుల్ ఏ అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, అంతేనా, సింపుల్. ఒక వేరియబుల్లో ఒక డేటా టైప్ ఒక వాల్యూని స్టోర్ చేయాలనుకుంటే ఇలా చేస్తాం. అదే నేను ఒక 3-4 వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను ఒకటే వేరియబుల్లో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, లైక్ నేనేమంటున్నానంటే ఒకటే వేరియబుల్లో నేను ఒక 3-4 వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఫర్ సపోజ్ 10, 20, 30, 40. ఎస్, మనం ఇప్పుడు అరేని యూస్ చేస్తాము, అంతేనా, కరెక్టేనా? సో నేనేం చేస్తాను, ఇంట్ అరే నేమ్ ఏఆర్ఆర్ అని తీసుకుంటాను, ఈక్వల్స్ టు ఇలా బ్రాకెట్స్ ఇచ్చి 10, 20, 30, 40 ఇలా ఇస్తాం, అంతేనా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి. నేను ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. అంటే దానికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అండ్ తన గ్రేడ్ ఏంటి, తన పర్సంటేజ్ ఏంటి, ఈ 3 వాల్యూస్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాం? మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మనం అరే యూస్ చేయొచ్చు కదా, 3 వేరియబుల్స్ 3 వాల్యూస్ ఒకటే వేరియబుల్, అరే యూస్ చేస్తే అయిపోతుంది కదా. అండ్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అరేలో మనం ఎలాంటి వాల్యూస్ని స్టోర్ చేయగలం, సేమ్ డేటా టైప్, అవునా, కరెక్టేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏ, బి ఇలా స్టోర్ చేయగలనా? నేను అరేస్ టాపిక్లో నేను క్లీన్గా చెప్పున్నాను కదా, ఒకవేళ మీరు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. మనం అరేలో ఇలా స్టోర్ చేయలేం, అవునా? సో ఇలాంటి టైంలో మనం ఏం యూస్ చేస్తామంటే స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం. ఓకే, ఇందాక నేను చెప్పాను మార్క్స్, పర్సంటేజ్, గ్రేడ్. అంటే మార్క్స్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ, పర్సంటేజ్ అనేది ఒక ఫ్లోట్ వాల్యూ, అవునా, గ్రేడ్ అనేది ఒక క్యారెక్టర్ వాల్యూ. అంటే మనం 3 డేటా టైప్స్ని మనం యూస్ చేస్తున్నాం. అంటే 3 డేటా టైప్స్ యొక్క వాల్యూస్ మనం ఒక్కటే వేరియబుల్లో స్టోర్ చేయాలి ఇప్పుడు మనం. సో ఇప్పుడు మనం ఇలాంటి టైంలో మనం స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం. క్లియరా? స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన లైన్ ఇది, బాగా వినండి. స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. Structure is a user defined డేటా టైప్. ఓకేనా? ఎందుకు యూజర్ డిఫైన్ డేటా టైప్ అంటే, ఇప్పుడు ఇంట్ అనేది ఆల్రెడీ మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్, అంటే ఇంట్, ఫ్లోట్, క్యారీ ఇవన్నీ సిలో ఆల్రెడీ ఉన్నాయి. ఈ స్ట్రక్ట్ అనేది ఏంటంటే స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకున్నాం, యూజర్ అనేవాడు డిఫైన్ చేశాడు, కాబట్టి ఇది యూజర్ డిఫైన్ డేటా టైప్. ఎందుకు యూజ్ చేస్తాం స్ట్రక్చర్ని? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. వై వి యూజ్ స్ట్రక్చర్స్? ఎస్, ఎందుకంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ని ఒకటే వేరియబుల్లో మనం స్టోర్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే డేటా టైప్ స్ట్రక్చర్. క్లియరా? ఓకే, స్ట్రక్చర్ ఈజ్ ఎ యూజర్ డిఫైన్ డేటా టైప్. ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్, దెన్ వి యూజ్ స్ట్రక్చర్ డేటా టైప్. ఓకేనా, క్లియరా? ఇప్పుడు చూద్దాం మనం ఎలా దీన్ని డిఫైన్ చేస్తామని చెప్పి. ఫస్ట్ దీంట్లో స్ట్రక్ట్ అనేది కీవర్డ్, ఓకేనా. నేను ఫస్ట్ ఇది తీసేస్తాను.
స్ట్రక్ట్ అనేది దీంట్లో కీవర్డ్. అంటే నువ్వు ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ని నువ్వు రాయాలి అంటే స్ట్రక్ట్ అని ఫస్ట్ పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు నా స్ట్రక్ట్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అంటున్నా కాబట్టి ఎస్టీడీ అని ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఇలా మనం బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, ఫేవర్ బ్రాకెట్స్. ఇప్పుడు ఈ స్ట్రక్ట్ ఎస్టీడీ అని ఉంది కదా, ఈ స్ట్రక్ట్ అనేది కీవర్డ్. ఖచ్చితంగా నువ్వు స్ట్రక్చర్ రాస్తున్నావు అంటే స్ట్రక్ట్ అనేది ఖచ్చితంగా రాసేసాయి. ఓకేనా? ఈ ఎస్టీడీ అనేది మన ఇష్టం, మనం ఏదైనా ఎంచుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీని మొత్తాన్ని డేటా టైప్ అంటారు. మనకు అనుకోవచ్చు స్ట్రక్ట్ ఒక్కటే డేటా టైప్ అని చాలామంది అనుకుంటుంటారు. బట్ నో, స్ట్రక్ట్ ఎస్టీడీ దీని మొత్తాన్ని డేటా టైప్ అంటారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఈజ్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్. ఎందుకు యూజ్ చేస్తాం? డిఫరెంట్ డేటా టైప్ యొక్క వాల్యూస్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటే మనం స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేనేమడిగాను ఇందాక, ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్, తన యొక్క గ్రేడ్, పర్సంటేజ్, ఈ మూడు నాకు ఒక దాంట్లో వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేనేమంటానంటే ఇంట్ మార్క్స్ ఫ్లోట్, పర్సంటేజ్ అనేది ఫ్లోట్లోనే కదా ఉంటుంది కాబట్టి ఫ్లోట్ పర్సంటేజ్ అని తీసుకుంటాను. నెక్స్ట్ క్యార్ గ్రేడ్, ఇలా నేను తీసుకున్నాను. అంటే మనం డిక్లేర్ చేసేసాం మనం ఏదైతే మనం స్టోర్ చేయాలనుకుంటున్నామో అవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్, ఈ మూడు డిఫరెంట్ డేటా టైప్స్. కానీ నేను ఎందులో స్టోర్ చేశాను? ఒక్కటే దానిలో స్టోర్ చేశాను. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావాలి. నార్మల్గా ఇప్పుడు నేను ఒక వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయాలంటే ఏం రాస్తాను? ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 తీసేసేయండి, ఇంట్ ఏ ఇలా రాస్తాం, అవునా? సో ఇంట్ ఏ అంటే ఇంట్ ఏంటి? డేటా టైప్. ఏ అనేది ఏంటి? వేరియబుల్ కదా. ఇలా వేరియబుల్ నేమ్ ఇస్తేనే కదా దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ చేయగలం. ఇప్పుడు నేనేమంటున్నా, నేనేం చెప్పాను మీకు? స్ట్రక్ట్ ఎస్టీడీ అనేది మొత్తాన్ని ఏమంటాము? డేటా టైప్ అంటాం. ఇదంటే ఇంట్ లాగా, అంతేనా? దీని మొత్తాన్ని డేటా టైప్ అంటామని చెప్పాను. ఇదొక డేటా టైప్. మరి వేరియబుల్ ఇస్తేనే కదా ఇవన్నీ స్టోర్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఈ వేరియబుల్ మనం ఇవ్వాలి. ఈ వేరియబుల్ ఎలా ఇస్తామంటే ఇక్కడ ఇంట్ మెయిన్లో మన నేమ్ ఇచ్చి స్ట్రక్ట్, మన డేటా టైప్ నేమ్ మొత్తం ఇవ్వండి ఎస్టీడీ, ఇదేనా మన డేటా టైప్ నేమ్. సో మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో, సపోజ్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ వరకు ఏం జరిగిందంటే, వెయిట్ ఏ మినిట్, ఓకే, ఇప్పుడు వరకు ఏం జరిగిందంటే ఫస్ట్ స్ట్రక్చర్ని మనం ఎందుకు యూజ్ చేస్తామో ఓకే అర్థమైంది. జస్ట్ ఒక స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసాం. స్ట్రక్చర్ అంటే ఒక డేటా టైప్, ఇందులో మనం స్టోర్ చేసాం వీటిల్ని. కానీ మనం ఒక డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి కదా, ఆ వేరియబుల్లో ఇవన్నీ స్టోర్ అవుతాయి. కరెక్టా? జస్ట్ ఒక డేటా టైప్ ఇస్తే మనకేం స్టోర్ అవ్వవు. మనం డేటా టైప్ ఒక్కటే ఇచ్చాం ఇక్కడ. సో ఇవన్నీ ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి, ఒక వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అని అంటే ఇలా మనం ఇస్తాం. దాని డేటా టైప్ ఇచ్చి మనం ఏదైతే వేరియబుల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఒక వేరియబుల్ అనేది ఎక్స్ అనేది క్రియేట్ అయింది. ఆ వేరియబుల్లో ఏం స్టోర్ అయ్యాయి? ఈ వాల్యూస్ స్టోర్ అయ్యాయి. ఎలా స్టోర్ అయ్యాయి? మనం ఇచ్చాం కదా స్ట్రక్ట్ ఎస్టీడీ అని చెప్పి. సో కంపైలర్ చెక్ చేస్తుంది, ఇక్కడ స్ట్రక్ట్ ఎస్టీడీ ఉంది, దీంట్లో ఉన్నవన్నీ ఈ ఎక్స్లోకి వేరియబుల్లో స్టోర్ చేసేస్తుంది. ఓకేనా? క్లియరా ఇక్కడ వరకు? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఒక డేటా టైప్ క్రియేట్ చేసాం, ఒక వేరియబుల్ ఇచ్చాం. ఇప్పుడు మనకి వాల్యూస్ ఇవ్వాలి. అంటే మార్క్స్ ఎన్ని వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత వచ్చింది, గ్రేడ్ ఎంత వచ్చిందని ఇవ్వాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇలా రాయడానికి లేదు. ఓకేనా? స్ట్రక్ట్లో మనం ఇక్కడ ఇందులో ఈ పార్ట్లో మనం అసైన్ చేయలేం డైరెక్ట్గా వాల్యూస్ని. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మార్క్స్కి నేను వాల్యూ ఇవ్వాలనుకోండి. ఈ మార్క్స్ అనేది ఎక్కడ స్టోర్ అయింది చెప్పండి? ఈ మార్క్స్ అనే కాదు, ఈ పర్సంటేజ్, గ్రేడ్, ఈ మూడు నాకు ఎక్కడ స్టోర్ అయినాయి? ఏ వేరియబుల్లో స్టోర్ అయింది? ఎస్, ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది, అవునా? స్ట్రక్ట్ ఎస్టీడీలో స్టోర్ అవ్వలేదు.
ఎక్స్ అనే దాంట్లో స్టోర్ అయింది. స్ట్రక్ట్ ఎస్టీడీ అంటే ఏంది? జస్ట్ ఒక డేటా టైప్. ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? ఇవన్నీ ఒక దాంట్లో అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వాల్యూస్ని ఒక దాంట్లో మనం స్టోర్ చేసుకోవాలంటే మనం డేటా టైప్ని యూజ్ చేసాం, అక్కడి వరకు ఓకే. కానీ దేంట్లో స్టోర్ అయింది? ఒక వేరియబుల్లో కదా స్టోర్ అవుతాయి ఈ వాల్యూస్ అన్నీ. మనకి ఏ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం? మనం ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. క్లియరా ఇక్కడి వరకు? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇందాక చెప్పా కదా, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఇది ఒక డేటా టైప్, ఇది ఒక వేరియబుల్ నేమ్, ఇది వాల్యూ. మనం ఇప్పటి వరకు డేటా టైప్ ఇచ్చేసాం, వేరియబుల్ కూడా ఇచ్చేసాం ఎక్స్ అని చెప్పి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ వాల్యూస్ని ఇవ్వాలి. ఈ వాల్యూస్ని ఎలా ఇస్తామంటే స్ట్రక్చర్ యూస్ చేసినప్పుడు ఫస్ట్ దేంట్లో స్టోర్ అయిందని చెప్పాను? వేరియబుల్లో స్టోర్ అయింది, ఎక్స్ అనే వేరియబుల్. సో ఎక్స్ అని ఇచ్చి డాట్ ఇవ్వాలి, ఓకేనా? మన వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ ఇచ్చి నేమ్ మార్క్స్, ఓకే. ఏవైతే అంటే వాల్యూ దేనికైతే ఇవ్వాలనుకుంటున్నావో అది రాసేయండి. ఈక్వల్స్ టు 10, నా మార్క్స్ 10. అండ్ నెక్స్ట్ ఏం ఇవ్వాలి? పర్సంటేజ్కి వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి నేను ఇక్కడ ఏం రాయాలో. పాజ్ చేసి ఆలోచించి నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాయాలి? ఎస్, సేమ్ అంతే. ఈ పర్సంటేజ్ కూడా దేంట్లో స్టోర్ అయింది? ఏ వేరియబుల్లో స్టోర్ అయింది? ఎక్స్ అనే వేరియబుల్లోనే కదా స్టోర్ అయింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ డాట్ పర్సంటేజ్. పర్సంటేజ్ ఎంత? ఫర్ సపోజ్ 99.9. ఓకే. ఇప్పుడు నేను నా గ్రేడ్ ఇవ్వాలనుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఎట్లా రాస్తాం? ఎస్, ఎక్స్ డాట్ గ్రేడ్ ఈక్వల్స్ టు ఏ గ్రేడ్ అనుకుందాం. ఇలా మనం వాల్యూస్ని ఇస్తాం, ఓకేనా? అర్థమైందా ఇక్కడ వరకు? ఫస్ట్ ఏం చేసాం? ఒక డేటా టైప్లో మనం మన వేరియబుల్స్, డిఫరెంట్ డేటా టైప్ వేరియబుల్స్ ఉన్నవి అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసుకోగలం దేనివల్ల? స్ట్రక్చర్ని యూజ్ చేసి. క్లియరా? ఇప్పుడు మనం ఇది జస్ట్ డేటా టైపే కాబట్టి ఒక వేరియబుల్లో ఇవన్నీ స్టోర్ చేస్తేనే మనం యాక్సెస్ చేసుకోగలం కదా. ఎక్కడైనా స్టోర్ అయింటేనే కదా మనం ప్రింట్ చేసుకోవాలన్నా, వాటి నెంబర్స్ ఇవ్వాలని చెప్పినా మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తేనే అది అవుతుంది. కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. ఎలా స్టోర్ చేస్తాం? స్ట్రక్చర్ యూజ్ చేసినప్పుడు జస్ట్ దాని డేటా టైప్ నేమ్ ఇచ్చి వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఇవన్నీ స్టోర్ అయినాయి. ఇప్పుడేంటి? దాని యొక్క వాల్యూస్ ఇవ్వాలి, ఓకేనా? ఈ మార్క్స్ కానీ పర్సంటేజ్, గ్రేడ్, వీటికి వాల్యూస్ ఇవ్వాలంటే జస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ ఇచ్చి నువ్వు దేనికైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నావో దాని నేమ్ రాసి ఈక్వల్స్ టు అండ్ దాని వాల్యూ ఇచ్చేస్తే అయిపోతుంది, ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రింట్ చేద్దాం. మనకు బాగా తెలుసు కదా ప్రింట్ చేయడం. సో ప్రింట్ చేద్దాం. ప్రింట్ఎఫ్ పర్సంటేజ్, ఫస్ట్ నేను మార్క్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో పర్సంటేజ్ డి, ఇక్కడ నేను ఎక్స్ డాట్ మార్క్స్ అనే రాయాలి. ఎందుకు? ఎక్స్ డాట్ మార్క్స్లో ఏం స్టోర్ అయింది? ఎక్స్ డాట్ మార్క్స్లోనే కదా 10 అనేది స్టోర్ అయింది. కాబట్టి ఎక్స్ డాట్ మార్క్స్ రాస్తే అయిపోతుంది. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. వెయిట్ ఏ మినిట్, ఇక్కడ మనం సెమీకాలన్ ఇవ్వడం మర్చిపోయాం, అదే చెప్తుంది. ఒకసారి ఎర్రర్ లైన్ చూడండి, ఎక్స్పెక్టెడ్ సెమీకాలన్. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 10. అంటే మనం ఏం ప్రింట్ చేసాం? మార్క్స్నే కదా ప్రింట్ చేసాం. మన మార్క్స్ ఎంత? 10. కాబట్టి 10 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పండి, పర్సంటేజ్ గ్రేడ్ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాను? ప్రింట్ఎఫ్ మన పర్సంటేజ్ ఎందులో ఉంది? డేటా టైప్ ఏంటి పర్సంటేజ్ది? ఫ్లోట్. కాబట్టి ఇక్కడ నేను ఫ్లోట్ అని రాస్తాను. పర్సంటేజ్ ఎఫ్, అంతేనా? డబల్ కోట్స్ కామా ఎక్స్ డాట్ పర్సంటేజ్ సెమీకాలన్. ఇప్పుడు మన గ్రేడ్ డేటా టైప్ ఏంటి? పర్సంటేజ్ సి, క్యారెక్టర్ కదా, కామా ఎక్స్ డాట్ గ్రేడ్. దీన్ని నేను నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తాను. నెక్స్ట్ లైన్ ఇప్పుడు చూడండి అవుట్పుట్
సారీ, ఇక్కడ డాట్ బదులు మనం కామా ఇచ్చాం. అవుట్పుట్ చూడండి ఒకసారి, 99.9 A10. ఇది ఒక ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఇలా ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇలా మనం స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం, వాల్యూస్ని యాక్సెస్ చేస్తాం అండ్ ప్రింట్ చేస్తాం. ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ పార్ట్ 20 యూనియన్స్ అండ్ ఇనమ్స్లో కలుసుకుందాం. అంతవరకు నేను డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను అండ్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. Do like, share and subscribe to our channel. Bye bye.